దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్కు సంబంధించిన ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్ చెలుపు టోటల్ మొత్తం 4 ఎకరాలు 5 కుంటలు ఒకటే బిట్టు. తారు రోడ్డు ఫేసింగ్ అండ్ డామర్ రోడ్ ఫేసింగ్. తార్ రోడ్ ఫేసింగ్ అండ్ డామర్ రోడ్ ఫేసింగ్ అంటే తార్ రోడ్ అన్న డామర్ రోడ్ అన్న రెండు ఒకటే. సో ఎవరికి అర్థమవుతుందో వాళ్ళు ఈ వాయిస్ని అర్థం చేసుకోగలరు. సో ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూసిన తర్వాత, సుబ్రహ్మణ్యం గారు నేను ఈ ల్యాండ్ కొంటాను, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను, మీరు నన్ను అర్థం చేసుకోగలరు. టైంపాస్ కోసం మీరు నాకు మెసేజ్ చేయొద్దు, మీరు టైంపాస్ కోసం నాకు ఫోన్లు చేయొద్దు. అందరినీ అనట్లేదు, కొంతమంది చెప్తున్నాను, అర్థం చేసుకోగలరు సార్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి, ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4 ఎకరాలు 5 కుంటలు, పక్క రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియర్. మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. రైతు బంధు కూడా వర్తిస్తుంది. పాస్ పుస్తకాలు ఈ ల్యాండ్ ఓనరు నాకు నా వాట్సాప్ కూడా ఫార్వర్డ్ చేశారు. సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు నా నెంబర్ ఫీడ్ చేసుకోండి సార్. GKA రియల్ ఎస్టేట్ 8897702061. ఫస్ట్ టైము మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీరు మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూసిన తర్వాత ఇంకా అదర్ డీటెయిల్స్ మీకు కావాలంటే ఈ ల్యాండ్ ఓనర్ నెంబర్ నేను మీకు ఇస్తాను. డైరెక్ట్గా మీరు ఓనర్తో మాట్లాడచ్చు. లేదు అనుకుంటే ల్యాండ్ ఓనర్తో మీకు కాన్ఫరెన్స్ పెడతాను. మీరు మీకేమేమి డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లు అడగండి. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైన్లో ఉన్నారు. మీరే ఏం మాట్లాడుతున్నా వినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవునండి. మీరేనా సార్ ల్యాండ్ ఓనరు? అవునండి, నేను ఇంకా ఇద్దరు ఉన్నాము, మొత్తం ముగ్గురము. ఓకే, అంటే ఈ ల్యాండ్ కి టోటల్ మొత్తం వచ్చేలోపు ముగ్గురు రైతులు, ల్యాండ్ ఓనర్లు. అవునండి. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది మొత్తం 4 ఎకరాల 5 గుంటలండి. మళ్ళీ చెప్పండి. 4 ఎకరాల 5 గుంటలు. ఓకే, 4 ఎకరాల 5 కుంటలు. అవును. ఓకే, ఈ ల్యాండ్ టోటల్ గా వచ్చేలోపు ఏ జిల్లా వస్తుంది సార్? జిల్లా వచ్చేసి సంగారెడ్డి జిల్లా అండి, మునిపల్లి మండల్. ఓకే, సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండల్లోనే ఉంది అది. ఓకే, మునిపల్లి మండలంలోనూ ఈ ల్యాండ్ ఉంది. అక్కడ నుంచి ఒక 100 మీటర్లు పోతే మనకు ఊరు వచ్చేస్తుంది, అన్ని ఉంటాయి అక్కడే. ఓకే, ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ సార్? తార్ రోడ్ ఫేసింగ్ అండి, మెయిన్ రోడ్. ఓకే, చుట్టూ ఫినిషింగ్ ఉందా సార్? ఒక సైడ్ ఉందండి, ఒక సైడ్ ఏమో మీకు ఫంక్షన్ హాల్ ఉంటది ఎండ్కి, ఇంకా అదే ఫెన్సింగ్ లాగా. ఇంకో సైడ్ ఉందండి. ఇది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూడటం ఇది కమర్షియల్ ల్యాండ్ లాగా అనిపిస్తుంది సార్ నాకు. కమర్షియల్ కూడా చేసుకోవచ్చు అండి, ఎందుకంటే పక్కనే మా పొలాన్ని అనుకుని పక్కనే ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ పక్కన వేరే సైడ్ కూడా మీకు
ప్లాట్లు చేశారు. ఇటు సైడ్ మీరు కావాలనుకుంటే కమర్షియల్ గా చేసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు రైతులు వీటిలో పెట్టుకోవచ్చు. అదేలే మనం. మనకు ముందు డాబా కూడా ఉంటది ఒకటి. ఓకే. కొంచెం ఒక 1/2 కిలోమీటర్ లోపలే మీకు పెట్రోల్ బంక్, ఊరు అన్ని వచ్చేస్తుంది. 100 మీటర్స్ లోనే మీకు ఊరు వచ్చేస్తుంది. మునిపల్లి మండల్ మెయిన్ విలేజ్. ఓకే సార్. రిజిస్ట్రేషన్ ఆఫీసు, స్కూల్స్ అన్ని పక్కనే ఉంటాయి. మనకు నడుచుకుంటూ పోవచ్చు 2 నిమిషాల్లో. అంటే ఇప్పుడు ఈ స్కూల్స్, రిజిస్టర్ ఆఫీసులు ఎంత దూరం పడుతుంది సార్ మన ల్యాండ్ కి ఇంటికి? అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ ఉంటాయంట అంతే. అంతేనా? 2 నిమిషాలు అంతే. సో అటైతే పక్క కమర్షియల్ ఊరు ల్యాండ్ ఇది. దాట ఆ పక్క కమర్షియల్. ఊరు దాటంగానే ఫస్ట్ సెకండ్ బిట్ మనది ఇంకా. ఓకే, వెరీ గుడ్ సార్. సూపర్ అంతే. సార్. ఈ ల్యాండ్ పక్కనే. చుట్టూ అంటే ఒకవైపు ఫెన్సింగ్ ఉంది. ఒక వైపు ఫెన్సింగ్ ఉందండి, ఒక వైపు ఫంక్షన్ హాలే ఉంటది. ఇంకా మనకు అదే ఫెన్సింగ్ లాగా. అదేలే. బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ కి ఉంది, బ్యాక్ సైడ్ లేదండి. మన మెయిన్ రోడ్ కి 2 గేట్లు ఉంటాయి, సార్. ఫెన్సింగ్ ఉంది. ఓకే. ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయి సార్? ఒక బోర్ ఉందండి. ఓకే, బోర్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సో మెయిన్ గేట్ ఉంది కదా సార్? మెయిన్ 2 గేట్లు పెట్టాము మేము. అంటే ముగ్గురం రైతులు కాబట్టి మనకు 2 రైతులు కలిపి ఒకటి పెట్టుకున్నాము, మేము ఒకటి పెట్టాము. ఓకే. టోటల్ గా 2 గేట్లు ఉంటాయి. అంటే ఫెన్సింగ్ ఉంటుంది మనకు ఈ రోడ్ సైడ్. 4 ఎకరాల 5 కుంటలు చులుపు 3 రైతులు. అవునండి. ఓకే. మీ పాస్బుక్ లో ఉన్నాయి సార్? పాస్బుక్లు ఉన్నాయండి. రైతు బంధు కూడా వస్తుంది. ఓకే, తెలంగాణ రైతు బంధు కూడా వస్తుంది. తెలంగాణ రైతు బంధు కూడా వస్తుంది. ఓకే. ఉదాహరణకి ఎంత రావచ్చు సార్ అది రైతు బంధు? రైతు బంధు మామూలుగా అండి ఇప్పుడు 5,000 ఏముందిగా, ఇయర్లీ 10,000 వస్తుంది కదా అవును సార్. ఒక ఎకరాకి అట్లా. ఓకే. ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా ఇబ్బంది లేదు సార్? లేదండి, మొత్తం క్లియర్ టైటిల్. మొత్తం క్లియర్ టైటిల్. అవునండి. ఇప్పుడు మీరు ల్యాండ్ కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? నేను 2020లో కొన్నానండి. 2020లో. ఓకే. ఇంకొకరు కూడా 21 అట్లా కొన్నారు. ఇంకొకరిది ఎప్పటి నుంచో ఉంది. ఇది నేల సాయిల్ ఎలా ఉంటది? అంటే నేల రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ సార్? బ్లాక్ సాయిల్ లాగా ఉంటదండి కొంచెం. మీకైతే ఇప్పుడు దాంట్లో మామిడి చెట్లు ఉన్నాయి, పత్తి పంట వేసిర్రు కౌలుకి ఇస్తే. మామిడి చెట్లు ఎన్ని సంవత్సరాలు సార్? ఏంటండి? మామిడి చెట్లు తోట ఎన్ని సంవత్సరాలు సార్ అంటున్నాను? మామిడి చెట్లు 6-7 సంవత్సరాలు. మేము కొన్నప్పుడే పెద్దగా ఉన్నాయి. దాంట్లో 7-8 సంవత్సరాలు అయ్యి ఉంటది. మామిడి చెట్లు ఎక్కువనే ఉంటది, ఇంకా 10 సంవత్సరాలు. ఇప్పుడు 4 ఎకరాల 5 కుంటలు టోటల్ మొత్తం మామిడి చెట్లే సార్? ఇంక వేరే పంట వేస్తున్నారా? మొత్తం లేవండి, కొన్ని చోట్ల మామిడి చెట్లు ఉన్నాయి. మామూలుగా పత్తి వేస్తారు. ఇంకా రైతులు వేరే వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు కౌలుకి ఇస్తే వాళ్ళు పంట చేస్తారు. ఇప్పుడైతే అంటే ఇప్పుడు దాంట్లో ఏమైనా బిల్డింగ్ ఏమైనా ఉన్నాయా సార్? లేవండి, ఏం లేవు. ఓకే, బిల్డింగ్ అయితే ఏం లేదు. సో మామిడి చెట్లు కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి, మిగతాది పత్తి వేసుకుంటారు. మీరు కౌలుకి ఇచ్చారు వేరే వాళ్ళకి? అవునండి. ఓకే. మన హైదరాబాద్ సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? హైదరాబాద్ నుంచి మీకు ఇక్కడ నుంచి 35 65 వస్తుందండి. 65 కిలోమీటర్లు. 65 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్ సిటీ నుంచి 65 కిలోమీటర్ వస్తుంది. మంచి రోడ్ ఉంటది, డాంబర్ రోడ్ మొత్తం. డామర్ రోడ్ బేస్ ఉంటుంది. అవునండి. అదే సార్, చూసాను మొత్తం కమర్షియల్ ల్యాండ్ లాగా ఉంది. కమర్షియల్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మీకు పక్కనే ఫంక్షన్ హాల్ ఉంది. ఒకసారి ఫంక్షన్ హాల్ పక్కన ఒక సైడ్ ఏమో మీకు ఆల్రెడీ వెంచర్లు చేసినవి ఉన్నాయి. మనకి ఇప్పుడు ఈ ల్యాండ్ కి అపోజిట్ సైడ్ రోడ్ లో మీకు ఒక దాబా కూడా ఉంటది యాక్చువల్ గా. సో ఇది కూడా మనం ఎట్లనే చేసుకోవచ్చు కమర్షియల్, ఎందుకంటే ఊరు దాటంగానే సెకండ్ బిట్ ఇది. ఇంకా ఊరు దాటంగా సెకండ్ బిట్. సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కనే నడుచుకుంటూ పోవచ్చు. ఓకే. పెట్రోల్ బంకులు ఉన్నాయి సార్? పెట్రోల్ బంక్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉంటుంది. మనకి పెట్రోల్ బంక్ ఉంటది. ఓకే. ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు పెట్రోల్ బంక్. అక్కడే మీకు షాప్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇంకా మండల్ అంటే ఇక మంచి మంటలు. అవును సార్. సరే, యాక్చువల్ గా ఇది కొన్న వాళ్ళు 100% అదృష్టవంతుడు సార్. చాలా అండి, ఎందుకంటే నేను వీడియోలో చూశాను. ఎందుకంటే ప్లస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ గానీ, స్కూల్స్ గానీ, కానీ అన్ని దగ్గరగా పెట్రోల్ బంకులు గానీ నియర్ కదా అన్ని ఉన్నాయండి, పక్కనే ఉంటాయి పక్కనే. ఇంకా అవును సార్. ఏం చెప్తారు సార్ కాస్ట్ సార్? మేము 1.5 చెప్తున్నాం అండి పర్ ఏకర్. 1,05,00,000? 1,50,00,000 అండి. సారీ, 1.5. 1,50,00,000. అవునండి. సార్ ఇప్పుడు 1/4 కడితే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్? రిజిస్ట్రేషన్ మామూలుగా 3 నెలలు 4 నెలలు అట్లా తీసుకుంటారు అనుకుంటా కదా. ఎట్లా? అవును సార్, అవును. అదే అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది సార్. అండర్స్టాండింగ్ బట్టి కొంచెం అటు ఇటు మాట్లాడవచ్చు. కొంచెం అటు ఇటు ఉన్నా కానీ చేద్దాం. సుబ్రహ్మణ్యం అంటారా? అవునా. 1 ఎకరం 1,50,00,000 సార్. నెగోషియబుల్ ఫైనల్ రేటా? నెగోషియబుల్ కొంచెం చేయొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ రోడ్డు అంత మంచి రోడ్డు దగ్గర అంత మంచి ఊరికి. అవును సార్, వాస్తవమే సార్. అవునండి. ఇప్పుడు ఎవరైనా ఉంటే టక్కున తీసేసుకోవచ్చు అది. అవును, ఎస్, కరెక్ట్ సార్. అవును, అట్లా మనకు దొరకాలి కరెక్ట్ గా. అవును సార్, అవును. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే.